ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్సా టినీ థింగ్స్. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మీషో నుండి కొన్ని నెక్ సెట్స్ అయితే తీసుకున్నాను అన్నమాట. అవన్నీ నాకు యూజ్ అయ్యే విధంగా అయితే తీసుకున్నాను. ఒకసారి వీడియోలో ఎలా ఉందో చూసేద్దాం. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇదనమాట. పింక్ కలర్లో ఉండేది తీసుకున్నాను. పింక్ అనేది అందరికీ కూడా ఫేవరెట్ కదా, సో ఫస్ట్ పింక్తోనే స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసరికి ఈ స్టోన్స్ ఏదైతే ఉందో అది సిర్కోనియా స్టోన్ అంట, అమెరికన్ డైమండ్ అని ఇచ్చేసారు. స్టోన్ అయితే బాగుంది. పింక్ కలర్లో బాల్స్ చాలా బాగున్నాయి అన్నమాట. ఏమీ చికాకుగా అయితే లేదు, స్మూత్గా బాగానే ఉంది. వేసుకుంటే ఇలా అందంగా ఉందన్నమాట. వచ్చేసరికి మనకి లక్ష్మీదేవితో వచ్చింది. బాగుంది. కాస్ట్ అయితే 200 బిలో అలా వచ్చేసింది అనమాట. రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడాను. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 3 లేయర్స్ ఉండేలా తీసుకున్నాను అనమాట. ఇందులో కలర్స్ వచ్చేసరికి పింక్, గ్రీన్, వైట్, ఇవి 3 కలర్స్ కూడా వచ్చేసాయి అన్నమాట. ఇదేంటంటే శారీస్ మీదకి వాటి మీదకి వేసుకుంటే బాగుంటుంది, డ్రెస్సెస్ మీద కంటే కూడాను. ఇక్కడ నేనైతే డ్రెస్ వేసుకొని అయితే చూపించేస్తున్నాను, కానీ శారీ మీద అయితే ఇది చాలా లుక్ ఇస్తుంది అనమాట. బాగుంది. దీని ప్రైస్ కూడా నాకు 200 బిలో వచ్చేసింది అనమాట. అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వైట్ కలర్ది తీసుకున్నాను. ఈ వైట్ బాల్స్ ఉన్నాయి కదా, ముత్యాలు, ఇదైతే చాలా బాగుంది చూడటానికి. వేసుకున్నా కూడా చాలా లుక్ అయితే వచ్చేసింది అనమాట. మెయిన్ ఈ లాకెట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లాకెట్ గురించి అయితే తీసుకోవచ్చు. చైన్ కూడా బాగానే ఉంది. దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, చూడొచ్చు. ఇయర్ రింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. లేదు మనకి అక్కర్లేదు అనుకుంటే వదిలేసేయచ్చు, కానీ చైన్ అయితే బాగుంది. లాకెట్కి అయితే ఇవ్వచ్చు మనం. సో దీన్ని లాకెట్ వల్ల అందం వచ్చింది. ఇది కూడా కావాలంటే తీసుకోవచ్చు. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇదనమాట. ఇది కంప్లీట్ నెక్ సెట్ అనమాట. మనకి నెక్కి అయితే పట్టేస్తుంది. 3 లేయర్స్లో తీసుకున్నాను. ఇది కూడా వైట్ పర్ల్స్తో వచ్చిందనమాట. బాగుంది. వైట్ అండ్ గోల్డ్ చాలా బాగుంది లుక్. వేసుకుంటే ఎలా ఉందో కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇది డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు అనమాట. ఒకసారి నేను పెట్టుకొని చూస్తే చాలా అంటే చాలా బాగుంది. దీనికి ఇయర్ రింగ్స్, స్టడ్స్ ఇచ్చారనమాట. అవి కూడా వేర్ చేయొచ్చు. కానీ ఇది సింగిల్గా ఇది ఒకటే పెట్టుకున్నా కూడా బాగుంది. ఏమీ వేసుకోకుండా అయితే ఇది చాలా సూట్ అయిందనమాట. బాగుంది. ఇంకేం అవసరం లేదు ఇది వేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లాక్ బీడ్స్ది అనమాట. బ్లాక్ బీడ్స్ అంటే మామూలు చైన్ టైప్లో నేను తీసుకున్నాను. బ్లాక్ కలర్దే వచ్చింది. సో మనం బ్లాక్ బీడ్స్లో కూడా యూజ్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా బాగా ఇచ్చారనమాట. ఇది శారీస్ మీద అయినా వేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీద అయినా వేసుకోవచ్చు అనమాట. ఒకసారి నేను వేసుకొని చూస్తే చాలా అంటే చాలా లుక్ అయితే ఇచ్చేసింది. అక్కడ చూడొచ్చు మధ్యలో ఉంది కదా స్టోన్, బ్లాక్ స్టోన్ దగ్గర స్క్వేర్ షేప్లో, రెక్టాంగిల్ షేప్లో ఉంది కదా అక్కడ, అదైతే చాలా బాగా వచ్చింది. దాని మీద స్టోన్ వర్క్ అది చాలా బాగుంది. డ్రెస్సెస్ మీద వేసుకొని కూడా బయటకి మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఫంక్షన్స్కి కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. బ్లాక్ బీడ్స్ గోల్డ్ వే పెట్టుకునే అవసరం లేకుండా ఇలాంటివి కూడా యూజ్ చేయొచ్చు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, తీసుకోవచ్చు అనమాట. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది బ్లాక్ బీడ్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ఇదనమాట. ఇది కూడా 3 లేయర్స్లో తీసుకున్నాను. ఇక్కడ దీనికి వైట్ పర్ల్స్ అండ్ గ్రీన్ పర్ల్స్ అయితే తీసుకున్నాను అనమాట. బాగుంది. ఈ కలర్ శారీ మ్యాచింగ్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. గ్రీన్ శారీ మీద వేర్ చేసినప్పుడు ఇది పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే శారీ మీదకని చెప్పి అయితే తీసుకున్నాను. దీనికి కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ ఇచ్చేసారనమాట. బాగుంది. వేసుకుంటే కూడాను చూడొచ్చు, ఎక్కడ కూడా కలర్ పోవటం కానీ ఏమీ లేదు. అందుకే దగ్గర నుండి అయితే చూపిస్తున్నాను నేను, కనిపిస్తుందని. సో వేసుకుంటే ఈ విధంగా అయితే ఉంది. డ్రెస్ మీద ఎంత బాగుందంటే శారీ కట్టుకొని ఇది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీషోలో మగ్గం వర్క్ బ్లౌజెస్ బాగుంటున్నాయి, అందరూ తీసుకుంటున్నారు అని అంటున్నారు. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. సరే ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని చెప్పి పింక్ కలర్లో అయితే తీసుకున్నాను అనమాట, నా శారీ మీద మ్యాచింగ్ అని చెప్పి. అయితే ఇది వచ్చేసరికి వర్క్ చూడొచ్చు. ఇది నెక్ పార్ట్ అనమాట. నెక్ పార్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మొత్తం అంతా మిర్రర్ వర్క్, స్టోన్ వర్క్, నెక్స్ట్ జద్దోజీ కూడా వచ్చిందనమాట. చాలా బాగుంది వర్క్ అయితే మాత్రం. మధ్య మధ్యలో పర్ల్స్ కూడా ఇచ్చారు, కానీ ఈ మిర్రర్స్ అయితే కొంచెం గట్టిగా లాగితే వచ్చేసే విధంగా ఉన్నాయి. జస్ట్ అవి అంటించారు అంతే అనమాట. మిగతాదంతా కూడా స్టిచ్ చేశారు. అంతా కూడా బాగుంది, అంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. మిర్రర్స్ కొంచెం జాగ్రత్తగా ఉతుక్కుంటే సరిపోతుంది అంతే. వీటిలో కలర్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట, తీసుకోవచ్చు కావాలంటే. వీటి లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే తీసుకోవచ్చు ఎవరికైనాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.